హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొదలెట్టగానే మొత్తానికైతే హ్యాపీ బర్త్డే అండి. బట్ ఒక సాడ్ న్యూస్ అండి. రామ్ చరణ్ గారి బర్త్డే కనుకగా నాయక్ సినిమా రిలీజ్ చేశారు. నాయక్ సినిమా రిలీజ్ వేరే రేంజ్ లో రిలీజ్ అవుతుంది అనుకుంటే మొత్తం అయితే ఫ్యాన్స్ అందరూ మాకు తెలియదురా బాయ్ అంటూ చేతులు ఎత్తేసారు. అంతే, ఇంకా అసలు ఎక్కడ చూసినా 0 0 0 0 0 సో మొత్తానికి అయితే రిలీజ్ గురించి, అప్డేట్స్ గురించి, ఆ కలెక్షన్స్ గురించి అండ్ ఇక రేపు బర్త్డే మార్చ్ 27 ఉండబోతుంది. ఆ హడావుడి గురించి, హంగామా గురించి అండ్ ఎన్ని షోలు పడ్డాయి, ఎన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి, అస్సలు ఎంత రికార్డులు క్రియేట్ చేయబోతుందో మనం స్పష్టంగా క్లియర్గా మనం తెలుసుకుందాం. మొదలెడదాం. సో ఇప్పుడు మనం నాయక్ రిలీజ్ గురించి, షోస్ గురించి మాట్లాడాలి భయ్యా. సో పట్టుమనే 10 షోలు వేశారు భయ్యా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం. సో తిప్పి కొడితే 10 షోలు కూడా హౌస్ఫుల్స్ లేవు. ఐఎమ్ షాక్డ్ రా. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఇలాంటి బర్త్డేకి ఇలాంటి రిలీజ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఏ హీరో కూడా ఇంత దరిద్రమైన రిలీజ్ ఇంకా రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రెండ్ అలా ఉంది, ఆ షోస్ అలా పడుతున్నాయి. ఏంట్రా ఆ షోస్ అంటే హైదరాబాద్ చూసుకుంటే, హైదరాబాద్ ఇక పిచ్చి ఫేమస్, ఇంకా సినిమాలకు అడ్డా అని చెప్పుకోవచ్చు. అక్కడే మెయిన్గా 11 షోలు వేస్తారు భయ్యా. హైదరాబాద్లో 11 షోలు వేస్తే పట్టుమని 4 షోలు హౌస్ఫుల్, అంతే. ఇంకా మిగతావన్నీ 0 0 0 అసలు దేకట్లేదు ఇంకెవరు. సో పోనిలే అని ఇంకా విజయవాడలో ఒక షో వేశాడు. ఆ ఒక్క షో కూడా హౌస్ఫుల్ లేదు. సో ఇంకెట్లాగో మన రాష్ట్రంలో దేకట్లేదు కదా అని పక్క రాష్ట్రమైన మన బెంగళూరుకి వెళ్ళారన్నమాట, అదే కర్ణాటకకే. సో ఆ బెంగళూరులో అయితే కొన్ని షోలు వేయడం జరిగింది. అది ఎన్ని షోలు రా అంటే 4 షోలు. అక్కడైతే ఏకంగా నిల్లు అంటే 4 షోలకి 4 షోలు కూడా హౌస్ఫుల్స్ అస్సలు లేవు భయ్యా, మొత్తం నిల్లే. సో మొత్తానికి 4 షోలో ఒక్క షో కూడా హౌస్ఫుల్ పెట్టలేకపోయారు. సో ఈసారి పిఆర్ మాత్రం అస్సలు పనికిరాలేదు భయ్యా. ఇంకా ఎందుకో దృష్టి పెట్టలేదు అనిపించింది. సో పిఆర్ చాలా గట్టిగా ఉండాల్సింది, బర్త్డే కదా. సో ఆ ట్రెండ్ చాలా ఉంటుంది. ఇలాంటప్పుడు ఇలా చేస్తే ఎలా? సో నాకు తెలిసి ఇంకోసారి ఆరెంజ్ రిలీజ్ చేసి ఉంటే బెస్ట్ అనిపించేది తప్ప నాకైతే బెస్ట్ అయిండేది. కనీసం ఆ పాటల కోసమైనా న్యూట్రల్స్ అయినా వెళ్ళే వాళ్ళము. ఎస్, నిజంగా నాకైతే అదే అనిపించింది. ఆరెంజ్ని ఎగబడి చూశారు. బట్ నాయక్ బ్లాక్ బస్టర్ సినిమా రామ్ చరణ్ కెరియర్లో వన్ ఆఫ్ ది. సో ఆ సినిమా అదే డబల్ యాక్షన్, పాటలు కూడా మస్తు ఉంటాయి. సో ఆ సినిమాకి ఎందుకు వెళ్ళట్లేదు, అసలు ఎందుకు హౌస్ఫుల్ కావట్లేదు? అదొక పెద్ద ప్రశ్న అనమాట. మీకు ఏమైనా తెలుసుంటే తప్పకుండా మన ఆటలో తెలియజేయడం వల్ల. సో ఇంకా ఏం చెప్పాలి? సో సెలబ్రేషన్స్ గురించి అంటారా? ఇంకా రేపు సెలబ్రేషన్స్ అయితే ఏమీ లేవు భయ్యా. సినిమా రిలీజ్ సరిగ్గా జరుపుకోవట్లేదు, ఇంకా సెలబ్రేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటారేమో. సో మొత్తానికైతే సెలబ్రేషన్స్ కూడా ఇప్పుడు ఆడావిడ అంత లేదు. సో చూడాలి రేపైనా ఏమైనా సెలబ్రేషన్స్ అన్న ట్విట్టర్లో ట్రెండ్ అయినా ఉంటుందేమో. సో మీకేమనిపిస్తుంది ఈ ట్రెండ్ చూస్తుంటే? తప్పకుండా కావడంలో తెలియజేయండి. మళ్ళా ప్లీజ్ సబ్స్క్రైబ్ షో వైబ్స్.